తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సమన్వయం కోసం వ్యవహారం ఒక్క జనసేన చేతిలో లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కూర్చొని తీసుకోవాలి. అది ఇంతవరకు పర్ఫెక్ట్‌గా నడవట్లేదు. ఎలక్షన్స్ ముందు సమన్వయ కమిటీలేసుకున్నారు. ఆ కమిటీలు మళ్ళీ కూర్చున్న పాపాన పోలేదు. అదయిపోయింది. ఇప్పుడు సొంత పార్టీలోనే డిస్ప్యూట్స్ వస్తూ ఉండటం. మొన్న నెల్లూరులో జరిగినటువంటిది ఇద్దరు 2 వర్గాల కింద కొట్టుకోవడం ఒక ఎత్తు. నిన్న పిఠాపురంలో 2 గ్రూపులయి కొట్టుకోవడం ఒక ఎత్తు. చివరికి హత్యా ప్రయత్నం లాంటి కేసుల దగ్గర కత్తిపోట్లు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బీపత్తిపాడులో జనసేనకు చెందిన 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీపత్తిపాడుకు చెందిన ఓటా శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ అదే గ్రామానికి చెందిన ఓటా రాంబాబు అనే వ్యక్తికి మధ్య 3 నెలల క్రితం ఆదాయం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆదివారం మళ్లీ తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకుని పరస్పరం దాడులకు చేసుకున్నారు. ఈ గొడవలో ఓబా రాంబాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ఓటా శ్రీనివాసరావుతో కూడా మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. వీళ్ళని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓటా రాంబాబుని మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజేహెచ్కి తరలించారు. అయితే క్షతగాత్రులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఇరు వర్గాల వాళ్ళు అక్కడ కూడా కుమ్ములాడుకున్నారు. పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్ బాషా కేసు దర్యాప్తు చేస్తున్న గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందు జాగ్రత్తగా చర్యలుగా తీసుకుంటున్నారు. ఈ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అది పార్టీకి ఏం సంబంధం లేదు. ఇందులో 2 గ్రూపులై కొట్టుకున్నారు అక్కడ కాంట్రాక్ట్ వాదం. కానీ ఇది జనసేన అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు జనసేన కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి. నెల్లూరులోది డైరెక్ట్గా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్యనే ఘర్షణ. ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా అధిగమించడానికి గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్కి పవర్స్ ఇచ్చి బలమైనటువంటి నిజాయితీ పరులైనటువంటి లీడర్లను పెట్టాల్సిన అవసరం ఉంది.